అలా ఏం లేదు, నేను చేసే పాటను బట్టి ఇది వీళ్ళతో బాగుంటుంది, కానీ అందరితో పాటిస్తాం కాబట్టి అందరు నా కచేరీకి అన్నీ వస్తారు వాళ్ళు. సో వాళ్ళు నాకు అందరూ ఫ్రెండ్సే కాబట్టి ఈ పాట వెరైటీగా ఉంటుంది చేత పాడిద్దాం, ఈ పాటను పాడిద్దాం. కానీ దీనికి ముందు ఎవరు లేరు మాకు, మళ్ళీ బాలు ఒకడే. ఇప్పుడు ఏంటంటే వెతుక్కోవాల్సి వస్తుంది, ఈ పాట ఇతను పాడితే బెటర్ ఏమో, వీళ్ళు ఎవరు కాకపోతే తమిళనాడు నుంచి ఏమన్నా పాడిస్తే బాగుంటుందేమో, శ్రేయభాషలో పాడితే బాగుంటుందేమో అని వెతుక్కోవాల్సి వస్తుంది. బట్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు, కానీ చాలా మంది సింగర్స్కి అద్భుతమైన పాటలు ఇచ్చి వాళ్ళు నిలబెట్టే మ్యూజిక్ రేట్స్ తక్కువ. మ్యూజిక్ రేట్స్ కూడా ఇప్పుడు మన పెన్యాల గారి పాటల వల్ల ఘంటసాల గారు ఇప్పటికి బతుకున్నాడు, శంకరాభరణం పాటల వల్ల బాలు గారికి ఇప్పుడు బతుకున్నాడు, అంతేగాని మిగతా పాటల వల్ల కాదు. సో ఇవన్నీ ఏంటంటే అది మనం ఏంటంటే అన్ని రకాలు చూడటం, పెద్దవాళ్ళతో వెళ్ళడం, ఇది మంచి ఇది చెడు చూడటం వల్ల మనకి ఒక మానసికంగా ఒక పరిపక్వత వస్తుంది. అది అందరికీ రావాలి లేదు, 10 మంది రాదు. వాడికి 80 ఏళ్ళు వచ్చినా వాడు చెత్త సినిమా తీస్తాడు. అతనేమంటాడు ఎందుకే భక్తి, ఇప్పుడు వాళ్ళ సినిమాలో భక్తి పాటలు ఉన్నాయా? ఇప్పుడు మన సరదాగా మాట్లాడుకుంటే రాఘవేంద్ర గారు తిని సినిమాలో చివరికి ఆయన పేరు ఎక్కడ వచ్చింది, అన్నమయ్య ఇంటికి వచ్చాడు. సో ఎప్పుడైనా రావాల్సిందే, వెంటనే మళ్ళీ భక్తులు ఆలోచించారు రాఘవేంద్ర అద్భుతం అన్నారు. సో తప్పదు, అంటే ఇవి చేస్తేనే ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేసినా శ్రీతుమ్మ నల్లరాగానే నేను గుర్తొస్తాను. సో ఇటువంటి చాలా పాటలు చేయాలని నాకు మనసులో ఉంటుంది, కానీ ఆ సినిమా రావాలి. చాలా సంతోషం అండి. మీరు చెప్పాక మీతో ఎంతసేపు మాట్లాడినా గూగుల్ సెర్చ్ కొడితే వచ్చిన సబ్జెక్ట్ వస్తుంది. అది మీరు ఎలాగో ఒకరికి చేస్తున్నారు అంటున్నారు కాబట్టి లేదు, ఎవరైనా చేస్తే ఓకే, ఎవరు చేయకపోతే అవకాశం మాకు ఇచ్చినా కూడా చేస్తాం. ఎవరు చేసినా కంటెంట్ కావాలి, డెఫినెట్ గా చూద్దాం. అది మా అన్నయ్య మా వదిన మాకు మరి మా అమ్మ తర్వాత వాడే కదా, మరి మా అమ్మగారు నాన్నగారు తర్వాత మా ఆవిడ ఎప్పుడు చెప్తున్నా. తన పేరు 3 పేర్లు, ఒకటేమో సూర్యకుమార్, అసలు వాడు పెట్టిన పేరు. నేను ఇప్పుడు సూర్యచంద్ర అని పెట్టుకున్నాను ఒక ఇంటికి, సురేష్ చంద్ర కదా సూర్యకుమారి, సూర్యచంద్ర అని పెట్టుకున్నాం. సూర్యచంద్రుడు ఉన్న వాళ్ళకి అందరికీ మనం గుర్తుండాలని అని నాకు మంచి ఆలోచన. అలాగే తను ఏంటంటే అన్నపూర్ణని పెట్టుకుంటే బాగుండేది, అడిగినవాడు శుభ్రంగా మంట పెట్టు. అండ్ నిర్మల నెక్స్ట్ 2వ పేరు, నిర్మలమైన మనస్తత్వం. ఈ 2 వెళ్ళిపోయి అందరి దగ్గర అవడానికి కారణం చిట్టి, చిన్న పేరు. బాబుగారు అందరు ఫోన్ చేస్తూ చిట్టి నువ్వు ఇప్పుడు పవర్ డ్రామాస్ తెలుసు అన్నాడు. ఎలా అండి, అదేంటి ఇప్పుడు రోబో చిట్టి నీ పేరు పెట్టారు, మరి ఇప్పుడు నీ పేరు ఉండగా అన్నాడు. సో అలా తను మా అబ్బాయి నాగసాని శరత్చంద్ర, వాడు గురువారం పుట్టాడు. మాకు నాగదేవత, షిర్డీ సాయిబాబా, వేణుగోపాల స్వామి, వీళ్ళ ముగ్గురు మాకు మా వంశానికి. అలాగే మా మామగారి వైపు దేవుడు, సూర్యుడు బాగా ఇంపార్టెంట్. సో అలాగా రేడు రుక్మిణీదేవి మా కోడలు, బీటెక్ ర్యాంక్ వాళ్ళు. మా అబ్బాయి ఎంఎస్ చేశాడు, 2 బ్యాంకుల్లో సీనియర్ ఆఫీసర్స్ సిడ్నీలో స్థిరపడ్డారు. మనవాళ్ళేమో నాగసాయి జయదేవ్, వాడేప్పుడు క్రికెటర్గా బాగా అభివృద్ధి వస్తున్నాడు, చదువు కూడా 10th వచ్చాడు. పిల్లవాడు 2వ వాడేమో 6th అయిపోవచ్చింది. పెద్దవాడికి ఉపనయనం చేసి 2వ వాడికి వచ్చేయాలి. వాడు సంహిత్, నాగసాయి సంహిత్, వాడు పియానో బాగా వాయిస్తున్నాడు. వచ్చి వాడు పియానో ప్లేయర్ అవ్వచ్చేమో. మా అబ్బాయి కూడా మంచి పియానో ప్లేయర్, బాగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు మంచి పియానో వాడు ప్రెజెంట్ చేశాడు. సో మా పిల్లలు ఇద్దరు, మా అమ్మాయి నాగలక్ష్మి తను బీకామ్ మల్టీమీడియా. ప్రతి పిల్లలు మాంటిసోరీ స్కూలింగ్ దానికి డిస్టింక్షన్లో పాస్ అయింది. నాకేంటంటే ఇంట్రెస్ట్, తన చేత మంచి స్కూల్ పెట్టి చేద్దాం.
మంచి పిల్లలు తయారు చేయవచ్చు తద్వారా అది చూడాలి ఎప్పటికి ఇది అవుతున్నాం. మా అల్లుడు పన్నీటి సెల్వం మంచి మంచి వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి. పిల్లల్ని చక్కగా చూసుకుంటాడు, భార్యని. వచ్చిన చుట్టాలు వాళ్ళని మేముండకపోయినా బాగా చూసుకుంటాడు. చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోతే వెళ్తే బాధపడటం, ఏదో 4 మాటలు మాట్లాడి అలాంటాడు. తన దగ్గర 5,000 10,000 తీసి పడిపించి దేనికైనా ఉపయోగించండి అని చెప్పి వచ్చేస్తాడు. అంత సహృదయుడు. మా అదృష్టం అది. ముందు ఏంటి రానుకున్నాం, కానీ మంచి వ్యక్తి. వాళ్ళకి 2 పిల్లలు, నాగసాయి శ్యామసుందర్ పేరు. వాడు ఇప్పుడు శ్యామ్ సెలవులను పెట్టుకున్నాడు. తమిళ్లో తెలుగు పేరు ఉండవు కదా, సో అదే కంటిన్యూ అవుతుంది. శ్యామ్ సెల్వన్ వాడు 2 సినిమాలు ఇప్పుడు బీఎస్సీ పైకి కంప్యూటర్ సైన్స్ 94% వస్తున్నాయి వాడికి. ఆల్రెడీ తమిళ్లో ఒక సినిమా చేశాడు, మంచి పేరు వచ్చింది. మార్గడి తింగడు దాని పేరు. త్వరలో మనకు దీంట్లో కూడా వస్తాయి, ఓటీటీలో వస్తాయి. ఇప్పుడు నిమ్మకూరు మాస్టర్ అని నేనే పెట్టాడు టైటిల్. దానికి మాస్టర్ గారేమో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ గారిని ఆయన చేయాలి. సో స్టూడెంట్ వీడు. అది ఒక మంచి సినిమాగా రూపొందుతుంది. బహుశా ఈ ఏడాది చివరిగా అయిపోతుంది సినిమా. నేను మ్యూజిక్ చేస్తున్నా. అది ఒక ప్రత్యేకమైన అది. మా మనానాలు చాలా బాగుపడతారు. అది మాకు ఈ మధ్యన తెలుసు. ఎవరు దాంట్లో దాని చదివే పాడింది. శృతి పక్క, టెంపో పక్క, లయ, తర్వాత భావం పక్కగా ఉంది. అందుకనే అంటారు సింగర్కి చాలా మంది వాళ్ళ కన్నా బాగా పాడింది అనుకోవాలి. బాగా పాడుతుంది. బిఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఇప్పుడే సినిమా కానీ అప్పుడే కాదు, కొంచెం బాగా తన తరచుది ఏంటంటే మహోత్సవం చాలా నేను ఇంట్రొడ్యూస్ చేద్దాం, ఎంతమంది చేసాం కదా. అది మా ఫ్యామిలీ, మా బియ్యకుడు వాళ్ళందరూ కూడా చాలా చల్లగా ఉంటాం మేము అందరం. మా అమ్మగారి తరఫున ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్. మేము అందరం సరదాగా ఉంటాం, కోపం వచ్చేప్పుడు తిట్టుకుంటాం. ఇంకా కొట్టుకునే వరకు కూడా వెళ్తుంది, కానీ 5 నిమిషాలు. కానీ అది ఆ మూమెంట్ మిగతా అంతా మేము ప్రాణాలు ఉంచుకుంటాం. నా ఫ్యామిలీ కోసమే అసలు నేను మిజరేట్ అయితే, ఏదో పేరు గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు. ఎంతసేపటికి వాయించుకోవడం డబ్బులైనా మనకు కొంత మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని. మ్యూజిక్ అయితే మనకు కొంత టైం విసులుబడి మన చేతిలో ఉంటుంది. దానికోసం నేను మిజరేట్ అయితే, అంతే కోట్లు సంపాదించడం కోసం కాదు. అదండి. చాలా సంతోషం. చెప్పే కదా, ఎన్ని అడిగినా మీ చేత మాట్లాడిస్తూనే ఉండొచ్చు. విషయాలు వస్తాయి, అంతే ఉండదు. దీనికి ఎక్కడో వచ్చి మనం ఆపుకోవాలి తప్పించి, మీరు అన్నట్టుగా మీరు ఎవరికి చేసినా సరే, లేదు ఎవరు చేయరంటే మనమైనా ఎవరైనా సరే కంటెంట్ బయటికి రావాలని ఎవరికి ఇచ్చారు ప్రధానం కాదు. అప్పుడు చేద్దాం, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎపిసోడ్ చొప్పున కూడా చేసినా బాగుంటుంది. సినిమా చేస్తున్నారు కదా, 2 కలిపి చేస్తున్నారు చాలా సినిమాలు. విశ్రామం కామూర్తి, శంకర్ జయకృష్ణ, లక్ష్మీకాంత్ పేర్లాల్, అలా మనం చేయకూడదు, చేయొచ్చు. ఈ సందర్భంగా ఏంటంటే, నాకు ఇంతకాలం మా తల్లిదండ్రులు చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళని పోగొట్టుకున్నా, మా అన్నయ్య పోగొట్టుకున్నా, ఆ బాధ ఆ జీవితాంతం ఉంటుంది. అంతేకాకుండా ప్రేమగా చూసిన మ్యూజిషియన్స్, ఎంత గొప్ప మ్యూజిషియన్స్ నేను పనిచేశాను. ఇవన్నీ తలుచుకుంటాను. నాకు ఖాళీగా ఉన్న టైంలో లేచినప్పుడు అందరూ దండం పెట్టుకుని, ఇంత విద్వత్తు నా అదృష్టం. ఇళయరాజా మా కుటుంబాన్ని చాలా మర్యాదిస్తాడు. రెహమాన్ ఇంటికి వెళ్ళినా మర్యాదిస్తాడు. తమన్ నా గురించి చెప్తుంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు సంపాదించుకున్నాం. అది నేను సంపాదించుకున్న జీవితంలో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పైగా మల్టీ ఫేస్ సినిమా, ఆల్ ఇండియా రేడియో, టీవీ, ప్రైవేట్ ఆల్బమ్స్, మరి ఇన్ని రకాలుగా ప్రతి మ్యూజిక్ అవకాశం రాదు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి రాదు. మరి అది నేను చేసుకున్న అభిష్టాలు. అందుకనే ఇంతగానే కావాలి. ఇంకా ఏమొచ్చినా
ఇవన్నీ బోనస్. బాగుంది ఇచ్చిన బోనస్ అనుకుంటాను. దేవుడు ఇంకెవరిచ్చేది ఆయన సంకల్పం ఉంటేనే ఏం జరుగుతుంది. చివరి వరకు మీ పాట ఒక్క పాట పాడితే అర్థాంతం మీకు మీ ఇష్టం, మీరు ఏ పాట పాడేస్తారు. ఈ బంధం అంతే కదా, అందరితో బంధం కదా. బాలుగారు పోయినప్పుడు అదే బాధపడాడు. ఈ బంధం గురించి ఒక స్నేహం అనేది, స్నేహం బంధం గొప్పది. ఆ జంజాలు చెప్పాడు. పొద్దునపూట రావడం సర్వేజన సుఖినో భవంతు. మా గురుగారు అందుకు శివానందమూర్తి చెప్పినట్టుగా సర్వేజన సుఖినో భవంతు కాదు, సర్వేజన సుఖినో భవంతు, సర్వే సుఖినో సుఖినో భవంతు అని చెప్పాడు. అనుకుంటూ మనకు అన్నం పెట్టిన అందరినీ వాళ్ళు తలుచుకుంటే చక్క మంచి ఆలోచనతో నిద్రలేవడం కోసం ఉదయం ఇచ్చాడు భగవంతుడు. రాత్రి చక్కగా మంచి కళ్ళు కంటూ రేపు బాగుండాలని ఒక ఆశీర్వాదంతో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం రాత్రి. మధ్యలో పగలంతా కష్టపడి పనిచేయడానికి, డబ్బు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, పీడెంట్ కోసం. సాయంత్రం ఉంది కదా, మంచి మంచి స్నేహితులతో గడపడం కోసమే భగవంతుడు మంచి సాయంత్రాన్ని పుట్టించాడు. చాలా గొప్ప మాట అది, చాలా మంచి మాట. సో దానికి ఒక సినిమా, దాంట్లో పాట ఈ సీతారామ శాస్త్రి గారు రాశారు, బాలు పాడాడు. ఎప్పుడో రుణమున్నది, ఎప్పుడో రుణమున్నది, ఈ అనుబంధ గంధం ఏ జన్మదు, ఎవరు సిరితో కొనలేనిది, ఎవరు సిరితో కొనలేనిది. ఏదైనా బాగుంటాం ప్రపంచంలో, మంచి స్నేహితులు బాగా, అలాగే మంచి స్నేహితుల్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా దురదృష్టవంతులే. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. మంచి ఏ అక్కడ అందరికీ అన్నీ తెలుసు, ఎవరికి ఏం తెలియదు. లోతుగా ఆలోచిస్తే కరెక్ట్ అయిన మాట. తెలిసి ఏమీ తెలియదు, లోతుగా ఆలోచిస్తే కరెక్ట్ అయిన మాట. నాకన్నీ ఇన్నోవేటివ్ థాట్స్. నాకు ఇష్టమైన లెటర్ బి. వసుంధరాదేవి మా అమ్మ. విజయవాడలో మా మాధవ పెద్దారికి అన్నం పెట్టారు. విశాఖపట్నం మొట్టమొదటి నాకు ఒక అవార్డు వచ్చింది. సో మీది కూడా వ్యూస్ బి, వి ఫర్ విక్టరీ. వ్యూస్లో మొట్టమొదటిసారి నా మనోభావాల్ని నిర్మోహం పోవటంగా పంచుకోవడం ఒక ఎత్తు. దీనివల్ల కొన్ని వందల మందికో వేల మందికో చేరడానికి కారణభూతులైన ఈ వ్యూస్ అధినేతలు నాకు బాగా తెలిసిన గర్వంగా చెప్తారు. ఎందుకంటే మీ నాన్నగారు నాకు ఆయన మహానుభావుడు, నాకు మీ అందరికీ తెలిసిన విషయం. సో అటువంటి ధోరణి చూసి మా దండ పెట్టినవాడు అన్ని రెడీగా. అటువంటి వాళ్ళ ఆయనతో తిరిగిన మనుషులతో నేను వర్క్ చేశాను. మన మృదంగం దండమూడి గారు, నల్లగా ఉంటారు బాగా, క్రోవిడ్ సీతారాం గారు. తర్వాత అప్పుడు ఈయన మన ఎండి కాదు రజనీకాంతరావు గారు, వీళ్ళందరితో కూడా నేను వర్క్ చేసిన వాడిని. సో నాకు అనిపిస్తుంది అటువంటి వాళ్ళ నెక్స్ట్ తరంలో వాళ్ళ అమ్మాయితో నేను ఇది ఇవ్వటం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, మనస్ఫూర్తిగా. అంటే చాలా నేను ప్రపంచంలో ఎన్నో కంట్రీస్లో ఎన్నో వాటిలో మాట్లాడుండొచ్చు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కదా అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇది తరాలు, అందుకనే ఒక 5 తరాలు ని బాగా క్షుణ్ణంగా దగ్గర నుంచి చూసిన వాడిగా ఈ రెండో తరాల మనిషితో ఇంటర్వ్యూ చేయడం అనేది నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేస్తారు మీ శ్రీవారు. సో నేను ఒక రైటర్ని, హాసం పత్రికలో కొన్ని రాశాను నేను, వరప్రసాద్ రెడ్డి గారు నేనంటే. సో నాలో కవి ఉన్నాడు. సో కవిభావం ఉన్న మీ చక్కని భార్యాభర్తలు ఒక వ్యూస్ అనే ఒక ఛానల్ పెట్టుకోవడం, దాంట్లో నాలాంటి వాళ్ళు, ఐ మే నాట్ బి వెరీ బిజియెస్ట్ పర్సన్, కానీ మంచి వ్యక్తులు గుర్తుపెట్టిన వాళ్ళలో ఈ మంది నేను ఉండొచ్చు కదా, ఒక పేజీ నాది. సో నాతో మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా తరఫున, నా కుటుంబం తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం. ఇది ఈరోజు మాధవపూర్ సురేష్ గారితో వైజయంతి మాట్లాడింది. నమస్కారం.
Thank you.